Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. ఎస్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు తప్పకుండా మనం అప్డేట్ చేసుకోవాలి. లేదంటే డెఫినెట్గా సెల్ఫ్ ఎలిమినేషన్ మనం చేసుకుంటున్నట్టే, లేదంటే సెల్ఫ్ డిస్ట్రాక్షన్ చేసుకుంటున్నట్టే. సో వీటికి కొన్ని మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఇంతకుముందు ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ప్రజెంట్ శాంసంగ్ కావచ్చు, ఎంఐ కావచ్చు, షామీ కావచ్చు అండ్ ఐఫోన్ కావచ్చు, ఇవి ప్రస్తుతం మార్కెట్లో రాజ్యం వేలేటువంటి స్మార్ట్ ఫోన్స్. సో గతంలో కొన్ని ఉన్నాయండి, చాలా పెద్ద పెద్ద కంపెనీస్, నోకియా కావచ్చు, సోనీ ఎరిక్సన్ కావచ్చు, వీడియోకాన్ కావచ్చు, చాలా ఫేమస్ కంపెనీస్. సో ఇవి ప్రజెంట్ మార్కెట్లో అసలు కనిపించట్లేదు. సో మరి అవి మంచి కంపెనీస్ కాదంటే మంచి కంపెనీసే. మరి ప్రజెంట్ మార్కెట్లో ఎందుకు లేవంటే మారుతున్న ట్రెండ్, మారుతున్నటువంటి కాంపిటీషన్కి వాటికి అనుగుణంగా అవి సెల్ఫ్ చెక్ చేసుకోలేదు. సో ప్రజెంట్ మార్కెట్ ఇలా ఉంది, మేము ఎలా కావాలి, ఎలా తయారవ్వాలి, కంపెనీ మార్కెట్లో ఉండాలంటే, మార్కెట్లో రాజ్యం వేయాలంటే మేము ఎలా ఉండాలనేది సెల్ఫ్ చెక్ చేసుకోలేదు. అల్టిమేట్గా సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయిందండి. సో నోకియా ఒకప్పుడు చాలా పెద్ద కంపెనీ, పెద్ద ఫేమస్, మొబైల్ అంటేనే ఫస్ట్ నోకియా గుర్తొచ్చేది. సో మరి చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు. సో అది దాని ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, లేదంటే వేరే అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఓఎస్ సింబయాన్ తోటి పనిచేసేది, అండ్ దాని స్పేర్ పార్ట్స్ కాస్ట్లీ ఉండే. సో రకరకాల రీజన్స్ ఉన్నాయి దానికి. సో మరి ఐఫోన్ ఈరోజు ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉన్నాడు. సో తను ప్రజెంట్ మార్కెట్లో ఏ మార్పులు జరుగుతున్నాయి, సో ఒక యూజర్కి ఎలా ఉండాలి, సో అన్ని రకాల కాంపిటీటర్స్ని మొత్తం కూడా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ తనకు తాను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉన్నాడండి. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. కాబట్టి ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి అయినా నిన్న ఎలా ఉన్నావు నువ్వు, సో ఈరోజు ఎలా ఉన్నావు, సో నిన్నటితో కంపేర్ చేసుకుంటూ నువ్వు ఇంప్రూవ్ అయ్యావా లేవా, నీ కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటూ నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు. సో ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సెల్ఫ్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నట్టే, సెల్ఫ్ ఎలిమినేషన్ స్టార్ట్ అవుతున్నట్టే. సో మనలో ఎంతమంది పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ కార్డ్స్ తెలుసా అండి మీకు? సో ఈమెయిల్స్ రాకముందుకు సో అవి ఉండేది, పోస్ట్ కార్డ్స్ ఉండేది. సో ఇప్పుడు ఆ పోస్ట్ కార్డులు కంటికి కూడా కనిపించట్లేదు, చూద్దామంటే కంటికి కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మారుతూ ఉంది, ట్రెండ్ మారుతూ ఉంది. అదేవిధంగా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే విధానం మారుతూ ఉంది. సో ఎగ్జామ్ సిలబస్ మారుతూ ఉన్నది. సో మీ కాంపిటేటర్స్ మారుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అప్పుడు మనం ఏంటి అంటే ఎనాలిసిస్ చేస్తూ ఉండాలి. డెఫినెట్గా ఎనాలిసిస్, ఒకసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు ఫెయిల్ అయినా గతంలో ఎందుకు ఫెయిల్ అయ్యామని ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనాలిసిస్ చేసుకుంటేనే ప్రజెంట్ నువ్వు కాంపిటీషన్లో ఉంటావు, లేదంటే సెల్ఫ్ ఎలిమినేషన్ గ్యారంటీగా జరుగుతుంది. ఎవరో మనల్ని పెట్టి తోసారు, మనమే డిస్ట్రక్ట్ చేసుకుంటాం, మనమే సెల్ఫ్ ఎలిమినేట్ అవుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఒకప్పుడు ఆ పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్ ప్లేస్లో ఈమెయిల్స్ వచ్చాయండి. సో ఈమెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ యొక్క లెటర్స్ మనకు కనిపించలేదు అసలు. సో ఈమెయిల్స్లో కూడా గతంలో స్టార్టింగ్లో 1990s అలాలో ఆ టైంలో చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈమెయిల్స్ మనకి ఇచ్చేవారు. సో ప్రొవైడర్స్ ఉండేవారు. యాహూ కావచ్చు, హాట్మెయిల్ కావచ్చు, రిడిఫ్ కావచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో లేవు అవి. సో ఇప్పుడు ఒకటి జీమెయిల్ అనేది మాత్రమే చాలా మందికి తెలుసు. దీనికంటే ముందు పెద్ద పెద్ద కంపెనీస్ అవన్నీ కూడా షట్ అయిపోయాయి, సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యాయి. సో ఎందుకు సెల్ఫ్ ఎలిమినేషన్ అంటే దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, వాళ్ళు అవి అంటే సరిగ్గా గుర్తుపట్టలేదు. సో ఏం తప్పులు ఉన్నాయి, ఎందుకు వెనకబడుతున్నాం అనేది వాళ్ళు మార్కెట్లో ఎప్పుడు కూడా పోటీలోకి రాలేదు. సో వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోలేదు కాబట్టి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయిపోయాయి. సేమ్ అదే మీరు కాంపిటీషన్లో ఉండాలంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, మన తోటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, సో వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి, నేను ఎందుకు తప్పులు చేస్తున్నాను, ఏం తప్పులు చేస్తున్నాను, ఖచ్చితంగా సెల్ఫ్ చెక్ చేసుకోండి. సెల్ఫ్ చెక్ చేసుకుంటేనే కాంపిటీషన్లో ఉంటాం, లేదంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతాం. సో ఇంతెందుకండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణతేజ గారు అనేసి ఐఏఎస్ అండి, కృష్ణతేజ గారు ఐఏఎస్. సో తను కూడా ఒక 3 times ఐఏఎస్ ఫెయిల్ అయ్యాడు. సో యాక్చువల్గా తను 10th, ఇంటర్మీడియట్లో, బీటెక్లో ఎవ్రీథింగ్ కూడా టాపర్ తను. సో ఎవ్రీథింగ్ కూడా టాపరు. ఐటీ జాబ్ తను చేసేవారు. సో 1 lakh పైన ప్యాకేజ్ ఉండేది. అది వదిలిపెట్టేసి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాడు. సో ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయాడు, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయాడు, థర్డ్ టైం కూడా ఫెయిల్ అయిపోయాడు. సో ఇంక ఐఏఎస్ నా వల్ల కాదు, నేను ప్రిపేర్ కాలేను అని వదిలిపెట్టేసిన తరుణంలో సో ఎవరో కొన్ని సజెషన్స్ ఇక్కడిక్కడ నువ్వు మిస్టేక్ చేస్తున్నాను ఇవ్వడంతో మళ్ళీ యాక్చువల్గా 3 years ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ పోయి మళ్ళీ బ్యాక్ టు ఐటీ వెళ్ళేసి తను జాబ్లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత కూడా సో నువ్వు ఇక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు అనేసి ఎవరో చెప్తే ఆ మిస్టేక్స్ తను సెల్ఫ్ చెక్ చేసుకొని
సెల్ఫ్ చెక్ చేసుకొని వాటిని సెట్ చేసుకున్నాడు. ఒక 1 ఇయర్లో సెట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఆల్ ఇండియా టాపర్ 66th ర్యాంక్లో ఉన్నారు. సో తను మనందరికీ తెలిసిందండి కృష్ణతేజ గారు. సో తను అయిపోయిన తర్వాత కేరళలో రిక్రూట్ అయ్యారు. సో ఆపరేషన్ కుట్టినాడు చేపట్టారు తను. సో ఓవరాల్గా మనకి ఏంటి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఏ విధంగా అయితే చేశారో, సో రియల్ టైం హీరోగా అక్కడ చాలామంది ప్రజలను వరదల నుండి కాపాడండి. సో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ మనకంటే మన కళ్ళ ముందు ఒక రియల్ పర్సన్ ఒక హీరోలాగా కనపడుతున్నాడు మనకి. సేమ్ అదేవిధంగా మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు మీరు ఎలిమినేట్ చేసుకుంటున్నారు మీరు అలా ఎలిమినేట్ చేసుకోకండి. సో మీరు చేసేటువంటి తప్పులేంటి, నిన్నటితో కంపేర్ చేస్తే నేను ఏమి ఇంప్రూవ్ అయ్యాను తప్పకుండా చూసుకోండి. నిన్నటితో ఈరోజు మీకు మీరే చెక్ చేసుకోండి. నిన్న ఇలా ఉన్నాను, నేను ఈరోజు ఇంత ఇంప్రూవ్ అయ్యాను అనే విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. అలా తెలిస్తేనే మీరు కాంపిటీషన్లో ఉంటారు. లేదంటే సెల్ఫ్ ఎలిమినేషన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ గ్యారంటీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.